హాయ్ వెల్కమ్ టు సంతు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో చైల్డ్ ఇన్ఫో అప్డేషన్ కొరకు గౌరవ కమిషనర్ వారు ప్రొసీడింగ్ రూపంలో విడుదల చేసిన కొన్ని అంశములను ఈ యొక్క వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. కావున మీ పాఠశాలలో అడ్మిట్ అయ్యే విద్యార్థుల వివరములను మరియు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల వివరములను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకుంటారని కోరుతూ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. కమిషనర్ వారు విడుదల చేసిన ప్రొసీడింగ్లో 2022-23 విద్యా సంవత్సరంలో అన్ని రకాల మేనేజ్మెంట్లు గల పాఠ్య పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఈ యొక్క చైల్డ్ ఇన్ఫో డేటాబేస్ని మెయింటైన్ చేయాలని తెలియచేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అడ్మిషన్స్ మరియు విత్డ్రాల కొరకు ఎప్పటికప్పుడు విద్యార్థులు వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ యొక్క చైల్డ్ ఇన్ఫోలో వారి యొక్క డేటాబేస్ని మెయింటైన్ చేయాలని కూడా తెలియచేశారు. మరియు మరొక అంశముగా అన్ని రకాల మేనేజ్మెంట్లు గల అన్ని పాఠశాలల అందరూ హెడ్ మాస్టర్లు ఈ క్రింది తెలియచేస్తున్న అంశములను ఫాలో అవుతూ ఈ యొక్క చైల్డ్ ఇన్ఫో డేటాబేస్ని అప్డేట్ చేయాలని తెలియజేశారు. మొదటి అంశముగా ఈ యొక్క హెచ్ఎం గారి లాగిన్ నందు చైల్డ్ ఇన్ఫో డేటాబేస్ అప్డేట్ చేయుటకు అన్ని రకాల ఆప్షన్స్ని 5/7/2022 తారీఖు నుండి అందుబాటులో ఉంచడం జరిగిందని తెలియజేశారు. అలాగే రెండవ అంశముగా గతంలో చదువుకున్న విద్యార్థుల యొక్క చైల్డ్ ఇన్ఫో డేటాబేసు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ చేసి వారిని నెక్స్ట్ క్లాస్కి డేటాబేస్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కూడా అప్డేట్ చేయడం జరిగిందని తెలియజేశారు. 2021-22లో స్టూడెంట్ యొక్క లాస్ట్ క్లాస్ అనగా ప్రైమరీ పాఠశాలకైతే 5వ క్లాసు, యూపీ పాఠశాలకైతే 8వ క్లాసు, హై స్కూల్ క్లాసెస్కి అయితే 10వ క్లాసు. ఈ విధంగా లాస్ట్ క్లాస్లో చదివిన విద్యార్థుల యొక్క చైల్డ్ ఇన్ఫో డేటాబేస్ని సిస్టమ్ డ్రాప్అవుట్ ద్వారా వారిని డ్రాప్అవుట్లో ఉంచడం జరిగిందని, వారు ఎక్కడైతే వేరే న్యూ స్కూల్లో జాయిన్ అవుతారో వారి యొక్క చైల్డ్ ఇన్ఫో ఆధార్ నెంబర్ ద్వారా నెక్స్ట్ క్లాస్లో జాయిన్ అయ్యే విద్యార్థుల వివరములను డ్రాప్అవుట్ సిస్టమ్ ద్వారా వారిని యాక్టివేట్ చేసుకోవాలని తెలియజేసి ఉన్నారు. ఎవరైతే విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకి మారుతున్నప్పుడు ఆ యొక్క విద్యార్థులకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ ఆర్ రికార్డ్ షీట్స్ ఇచ్చి వారిని చైల్డ్ ఇన్ఫోలో అప్డేట్ చేసి ఏ పాఠశాలలో అయితే అడ్మిట్ అవుతున్నారో ఆ కొత్త పాఠశాలలో ఈ యొక్క విద్యార్థుల వివరములను జనరల్ డ్రాప్అవుట్ ఆప్షన్ ద్వారా అప్డేట్ చేయాలని తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క చైల్డ్ ఇన్ఫో డేటాబేస్ని ప్రతిరోజు కూడా డైలీగా ఎప్పటికప్పుడు చైల్డ్ ఇన్ఫో అడ్మిషన్స్ విత్డ్రాల్ని అప్డేట్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ విధంగా విత్డ్రాలు మరియు న్యూ అడ్మిషన్స్ని చేసిన తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్ యాప్ ద్వారా డేటాబేస్ని సింక్రనైజేషన్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులు మరియు విత్డ్రా అయిన విద్యార్థుల యొక్క డేటాబేస్ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుందని తెలియజేసి ఉన్నారు. ఈ యొక్క చైల్డ్ ఇన్ఫో డేటాబేస్ అంతా కూడా అప్డేట్ చేసిన డేటాబేస్ అంతా యూడేస్ ప్లస్లో అప్డేషన్ కొరకు 30/9/2022 తేదీ వరకు కట్ ఆఫ్ డేట్ని పెట్టి ఉన్నారు. సో స్టూడెంట్ అటెండెన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్రైటీరియా ఫర్ జగనన్న అమ్మ ఒడి ప్రోగ్రామ్. కావున all headmasters and teachers shall ensure that the students who attend the school shall be updated and synchronized regularly to ensure that all the students reflected in the students attendance app. ఈ విధంగా ప్రతిరోజు స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో డేటాబేస్ని సింక్రనైజేషన్ చేసి స్టూడెంట్ అటెండెన్స్ని క్యాప్చర్ చేయాలని తెలియజేశారు. కావున ఈ యొక్క స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా అన్ని రకాల మేనేజ్మెంట్లు గల అన్ని పాఠశాలల హెడ్ మాస్టర్ల వారు ఖచ్చితంగా ప్రతిరోజు ఈ యొక్క స్టూడెంట్ అటెండెన్స్ యాప్ని సింక్రనైజేషన్ చేసి ప్రతిరోజు విద్యార్థుల యొక్క స్టూడెంట్ అటెండెన్స్ని క్యాప్చర్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సంతు క్రియేషన్స్.